హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం గుళ్ళో ప్రసాదం ఎంత బాగుంటుంది కదా, సేమ్ ఆ స్టైల్లోనే ఆ స్మెల్తోనే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇవాళ సాటర్డే కదా, అందుకని చెప్పేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి నేను ఇవాళైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకున్న, నా దగ్గర లేదు, ఉంటే కంపల్సరీ వేసుకోండి. వేసేసుకున్నాక వీటన్నిటిని ఫైన్ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్, నేనైతే కొంచెం గీ కూడా వేసుకున్నాను, దేవుడికి నైవేద్యం కదా అందుకని చెప్పేసి వేసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఇలా కొంచెం నెయ్యి వేసుకున్నాక నేనేంటంటే శనగపప్పు అలాగే వేరుశనగ పల్లీలు మాత్రం వేసుకున్నాను. చాలామంది జీడిపప్పు అలా కూడా వేసుకుంటారు కదా, మీ ఇష్టము, ఏదైనా వేసేసుకోండి. నేను పల్లీలు శనగపప్పు మాత్రం వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది మంచి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా బాగా వేగిపోయాక కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్, పసుపు ఏం వేయలేదు. ఇప్పుడు నిమ్మరసం వేసాను, అది ఎక్కడో వీడియో మిస్ అయిపోయింది. నిమ్మరసం కూడా వేసేసుకున్నాను. సాల్ట్ అలాగే పసుపు వేసేసి మరొకసారి మిక్స్ చేసుకున్నాక వేడి అప్పటికప్పుడు చేసుకునే రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. చల్లన్నంత అస్సలు చేసుకోవద్దు. ఆల్రెడీ ఉడికిచ్చేసుకున్న రైస్ని అందులో వేసేసి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకొని దేవుడికైతే నైవేద్యంగా పక్కన తీసేసాను. అసలు స్మెల్ అయితే మామూలుగా లేదు, టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.